ఇది నమ్మగలరా? విమానాన్ని స్క్రాప్ చేయడం అంటే నిజంగా భారీ లాభాల బిజినెస్. ఉదాహరణకి బోయింగ్ 747 ని తీసుకోండి. మొదటగా విమానం నుంచి తీసే భాగాలు ఇంజన్లు. ఇవి అత్యంత విలువైనవి. విమానం స్క్రాప్ యార్డ్ కు చేరకముందే ఎయిర్లైన్స్ ఈ ఇంజన్స్ ను ముందుగా రిజర్వ్ చేసుకుంటారు. 4 ఇంజన్ల పూర్తి సెట్ దాదాపు $3 మిలియన్ల అమ్ముడవుతుంది. తర్వాత వస్తాయి ఫ్యూయల్ ట్యాంక్స్. ఒక బోయింగ్ 747 లో మొత్తం 7 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. వాటిలో మిగిలి ఉన్న ఇంధనాన్ని తిరిగి అమ్మితే సుమారు $40,000 వస్తాయి. నెక్స్ట్ కాక్పిట్ ని విడదీస్తారు. అందులోని ప్రతి డివైస్ ను ఏజింగ్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ లో ఫెయిల్ అయినవి తొలగించి స్క్రాప్ చేస్తారు. కాక్పిట్ కింద భాగంలో 40కి పైగా ఏవియానిక్స్ యూనిట్స్ ఉంటాయి. వాటిలో ఒక యూనిట్ వాడినా మార్కెట్ లో సుమారు $8,000 వరకు అమ్ముడవుతుంది. ఇవన్నీ కలిపితే దాదాపు $3,20,000 వరకు వస్తాయి. చివరిగా అత్యంత కష్టమైన పని వస్తుంది. విమాన శరీరాన్ని కట్ చేయడం, రెక్కలను తొలగించడం. ఆ విమానం మొత్తం అల్యూమినియం రీసైక్లింగ్ చేసినా కూడా సుమారు $80,000. ఇవన్నీ కలిపి లెక్క చేస్తే ఈ పాత జంబో జెట్ ను విడదీయడం ద్వారా దాదాపు $3.4 మిలియన్ స్వచ్ఛమైన లాభం వస్తుంది. అయితే చెప్పండి, ఇది మంచి బిజినెస్ అవుతుందా లేదా?